ఈరోజు చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే మా మిత్రుడు అనొచ్చు, లేకపోతే అన్న అనొచ్చు, ఎందుకంటే నాకంటే వయసులో చాలా పెద్దోడు. సో మేము ఎంబీఏ చేస్తున్నటువంటి రోజుల్లో అతను బ్యాంక్స్ రాస్తూ ఉండాడు. బ్యాంక్స్ ఎట్లా రాసాడంటే ప్రతిదీ అసలు వచ్చిన ప్రతి ఎగ్జామ్ రాస్తూ ఉండేవాడు. ప్రతి టైం ఇంటర్వ్యూ క్వాలిఫైలో ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సో ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వెళ్ళాక ఇంటర్వ్యూలో మార్క్స్ అది కూడా 1.5 అలా మార్క్స్ తక్కువ వచ్చేది, ఇంటర్వ్యూలో పోయేవాడు. సో అలా పోతున్నటువంటి సందర్భంలో అసలు విషయం ఏంటంటే అతను ఇంగ్లీష్లో కొంచెం వీక్ అంటే ఇంగ్లీష్ మాట్లాడగలడు, రాయగలడు, అన్నీ చేయగలడు. కానీ కాంపిటేటివ్ ఇంగ్లీష్లో అటెంప్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో కొంచెం వీక్ ఉండడం వల్ల ఇంగ్లీష్లో కొద్దిగా స్కోర్ తక్కువ వచ్చేది. దానివల్ల రిటర్న్లో స్కోర్ రావడం వల్ల ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాడు. కానీ ఇంటర్వ్యూలో మొత్తం స్కోర్ చేసేసరికే ఆ స్కోర్ అనేది తక్కువ వచ్చేది, జాబ్ రాక. సో ఇలాంటి సందర్భాలలో తను ఏం చేశాడంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, సో అది కూడా గవర్నమెంట్ది. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలో అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ 0.25 మార్క్స్ తోటి జాబ్ పోయింది. అప్పుడు ఆ మనిషి బాగా నర్వస్ అయిపోయాడు, ఎందుకంటే అప్పటికే అతడికి 32 ఇయర్స్ 32 సంవత్సరాలు వచ్చినాయి. సో రాస్తున్నాడు, ఎగ్జామ్స్ రావట్లేదు. ఆ నర్వస్లో, ఆ ఫ్రస్ట్రేషన్స్లో మేము ఆయనతోటి కంపేర్ చేస్తే మా ఏజ్ అంతా జస్ట్ 25-26 ఉంటుంది. అంటే మాకంటే కూడా 7 ఇయర్స్ పెద్ద. అతను ఎంసీఏ చేసి సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపి, సో ఇవన్నీ వద్దనేసి మళ్ళీ గవర్నమెంట్, అంటే ఆయన యాటిట్యూడ్కి అది సెట్ అవ్వదు, సో ఈ గవర్నమెంట్ ఫీల్డ్ సెట్ అవుతుంది అనేసి ఇటు సైడ్ వచ్చాడు. స్టిల్ కంటిన్యూ ప్రిపేర్ అవుతా ఉన్నాడు, కానీ రాలేదు. అప్పుడు ఆ ఎల్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో 0.25 మార్క్స్ తోటి పోయినప్పుడు బీభత్సంగా నర్వస్ అయ్యి ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కానీ, ఎందుకు 32 ఇయర్స్ ఉన్నాయి, సో ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా అప్పటిదాకా ఫిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ క్వాలిఫై, ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఈవెన్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కానటువంటి పరిస్థితి. సో అటువంటి సందర్భాల్లో అతను మాతో పాటు ఎంబీఏ హెచ్ఆర్ చేసిండు, మేమే మార్కెటింగ్ చేసినాం, ఆయన హెచ్ఆర్ చేసిండు. సో హెచ్ఆర్లో సింగరేణిలో పడింది, సింగరేణిలో హ్యూమన్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈయన ఏంటంటే హ్యూమన్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక వెల్ఫేర్ చూడాలి. సో ఎగ్జామ్ రాసిండు. ఎగ్జామ్లో సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ కూడా ఈయన ముందు ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ డ్రాప్ అయితే ఇతనికి ఉద్యోగం వస్తుంది. అంటే జస్ట్ ఆ పర్సన్ కూడా ఈయనకంటే ఎంత 0.5 మార్కులో ముందంజలో ఉన్నాడు. సో ఫైనల్గా అతను అంతకంటే బెస్ట్ మంచి ఉద్యోగం రావడం వల్ల, అతను వెళ్ళిపోవడం వల్ల ఇతనికి హెచ్ఆర్ అనే ఉద్యోగం వచ్చింది. సో అతని బేసిక్ ఆ రోజు, ఎప్పుడు ఇది 2019 ఇయర్లో 60,000 బేసిక్ ఆ రోజు. సో 60,000 రూపాయల బేసిక్ అంటే దగ్గరగా 70,000-80,000 రూపాయల శాలరీ ఎత్తేవాడు. సో అవకాశం వచ్చింది, కష్టపడ్డాడు, నిరంతరం కష్టపడ్డాడు, ఒక దానికోసం అనుకున్నాడు, దానికోసం కష్టపడ్డాడు. ఆ రోజు వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ యొక్క పట్టును విడవకండి. మీరు ఎంతవరకు అయితే ఎఫర్ట్ పెట్టగలరో అంతవరకు ఎఫర్ట్ పెట్టండి. సో ఈ రోజు మీ ముందున్న ఏకైక ఆయుధం ఈ రోజు ఉన్న టైం మాత్రమే. ఆ టైంని మీరు ఏ విధంగా సఫిషియెంట్గా యూజ్ చేస్తున్నారు అనే దాని మీదనే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమయాన్ని కరెక్ట్గా వాడండి. మీరు దేన్నైతే నమ్ముతారో ఆ పని చేయ, ఆ పనిలో సక్సెస్ అనేది వస్తుంది. కానీ వెయిట్ చేయాలి. మీరు దిగగానే ఏమంటే సక్సెస్ అనేది మీకు వచ్చేసి తలుపులు బార్లు తెరిచి రండమ్మా అని ఏం కూర్చోబెట్టదు. సో ఆ ఫీల్డ్లో కష్టపడాలి, స్ట్రగుల్ అవ్వాలి. అప్పుడు మాత్రం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక 6 నెలలు చదువుదాం, 3 నెలలు చదువుదాం అంటే సంవత్సరాలు చదివిన వాళ్ళు పిచ్చోళ్ళ కాదు కదా. సో స్టిల్ కంటిన్యూ చేయండి ప్రిపరేషన్. ఒక నోటిఫికేషన్ కాకపోయినా ఇంకో నోటిఫికేషన్లో వస్తుంది. సో మీతోటి కాదు, మీ ఎఫర్ట్ పెట్టే కాడికి పెట్టిర్రు, మాతోటి కాదు అన్నప్పుడు క్విట్ చేయండి. అంతేగాని సగం శ్రమ పెట్టి సగం కష్టపడి ఎప్పుడు దేన్ని క్విట్ చేయొద్దు. మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. సో సాధ్యమవుతుందా చూడండి, సాధ్యం కావట్లేదా వదిలేయండి. ఇంకా ఓపుకుంది, ఇంకా అవుతుంది అని మీకు అనిపించిందా చేయండి. అంతేగాని అరే నీతోటి ఆడేది అని పక్కనోడు చెప్తే ఎప్పుడు మీరు కాంపిటీషన్ నుంచి క్విట్ అవ్వద్దు.